స్టార్ట్ చేయండి సార్ రాజు గారు. నమస్తే. హరి ఓం. హరి ఓం. ఓం నమో గురుభ్యో నమః. నమస్తే అండి. మన టీచర్ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ నమస్తే సార్. ఇప్పుడు సెషన్స్ ప్రారంభం. అందరూ సుఖాసనంలో కానీ లేదంటే పద్మాసనంలో కానీ మీకు ఏ కంఫర్టబుల్ ఉంటే అది కూర్చొని నడుము నిటారుగా ఉంచి చిన్మతుల్లో ఉంచి మనం డీప్ ఇన్హేల్ చేద్దాం, ఎక్స్హేల్ చేద్దాం. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. నమస్కారం ముద్రని తీసుకొచ్చి మా చెస్ట్ ముద్రకి నమస్కారం ముద్ర తీసుకొచ్చి, నా పేరు సిద్ధ అప్పలరాజు, అనకాపల్లి జిల్లా రావికొండ నుంచి నేను ఇప్పుడు చేస్తున్నాను. RYT 200 ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ యోగనారాయణ గారి దగ్గర నేను శిక్షణ పొందుతున్నాను. మా గ్రూప్ పేరు సాధక్, గ్రూప్ నెంబర్ 11, నా రోల్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఓంకారం పట్టిద్దాం 3 సార్లు. డీప్ ఇన్హేల్ చేస్తూ ఓంకారం చెప్దాం అందరం కలిసి. ఇన్హేల్ చేస్తూ డీప్ గా ఇన్హేల్ చేస్తూ డీప్ గా ఇప్పుడు శ్లోకం మన పతంజలి గారి నుంచి యోగేన యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునేన పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇప్పుడు గురు శ్లోకం చెప్పుకున్నాం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనం భరతమాత వందనం చుట్టూ రత్నాకరా ధౌత పదా హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యా వందే భారత మాతరం.
వందే భారత మాతరం. ఇప్పుడు శాంతి మంత్రం ప్రారంభించే ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం మన కుడి చేతితో మన ఎడమ చేతిని వెనక్కి పెట్టి పట్టుకొని డీప్ ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్ చేయాలి. వీలైన వాళ్ళు నేల తాకాలి, లేదంటే మీకు సాధ్యమైనంత వరకు ఈ యొక్క మన ఫ్రంట్ కి బెండ్ అవ్వాలి. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భరతమాతకు వందనాలు, నా గురువు గారికి వందనం, నా తల్లిదండ్రులకు వందనం, నా గ్రూప్ లో సపోర్ట్ చేసినట్టు మా టీమ్ లీడర్స్ వందనం. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేయాలి. రబ్ యువర్ పామ్స్. అప్ చేస్తూ ఇక ఈ ఫామ్స్ ని ఈ బాంబ్ ని కళ్ళ పైన మొహం పైన చూస్తూ మీ యొక్క అందమైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి మన యొక్క హరిచేతులు చూసుకోవాలి. నమస్తే అండి. నమస్తే ఆల్ ఆఫ్ యూ మై ఫ్యామిలీ. నమస్తే సార్. ఇప్పుడు అందరం లేచి జాగింగ్ చేద్దాం, లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. స్లోగా జాయ్ఫుల్ గా మనం ఏం చేసినా సరే జాయ్ఫుల్ గా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. స్లోగా జాగింగ్ చేస్తూ మన హ్యాండ్స్ ని జస్ట్ లూజ్ గా వదిలేసి లైట్ లాగా హ్యాండ్స్ మన చేతి మట్టలు ఊపుతూ అప్వర్డ్ చేయాలి పైకి. సైడ్ ఫేస్ ఫ్రంట్ కి ఎలా స్లో అలాగే చేస్తూ స్లోగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చేస్తూ స్లోగా. ఓకే, రిలాక్స్. స్థితిలో తాడాల్సిన అందరం just relax for them. Just observe your body. Just observe your blood pressure. Sorry, blood pressure. Observe your heartbeat. ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజ్ లో మొదటిగా మన యొక్క రెండు కాళ్ళను దూరంగా ఉంచి 3 feet దూరంలో ఉంచి మన యొక్క రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేసి మన చేతిని ఇలా ఉంచి మన మెడభాగం మన వేలు చూడాలి. అలాగే మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తాకుతూ మన మెడభాగం అంటే మన కళ్ళు మన రైట్ వేలు చూపు తాకాలి. ఒకసారి నేను చూపిస్తాను,
తప్పకుండా చేయండి సార్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అలా చేయాలి. ఒక 10 చేద్దాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చెస్ట్ బాగా ఇప్పుడు కొంచెం వేగంగా చేద్దాం. జస్ట్ ముందుకి బెండ్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, just count that. Just relax. కాస్త మన కాళ్ళు దగ్గర ఉంచుకొని ఇప్పుడు స్ట్రెచ్ని చేద్దాం. ఇంటర్లాక్ చేసుకొని మన చేతులు వెళ్ళి పైకి పెట్టి జస్ట్ స్ట్రెచ్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. మన కాళ్ళ వేళ్ళ పైన ఉండడానికి మాక్సిమం ప్రయత్నించాలి. స్ట్రెచ్ చేసేటప్పుడు మన చేతులు బాగా పైకి టచ్ చేస్తూ మన కాళ్ళ వేళ్ళపై ఉండడానికి ట్రై చేయాలి. స్పీడ్గా చేయాలి. స్ట్రెచ్ అప్ డౌన్. అలాగే కాల్కి ఉంటూ రైట్ సైడ్ కాస్త అలా స్లోగా ఉంటాయి. 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తే సెంటర్ లెఫ్ట్ సైడ్ అలాగే స్లోగా బెండ్ అయ్యి ఒక 5 కౌంట్స్ కొట్టుకుంటాం. 1 2 3 4 5. స్లోగా చేయాలి. ఇంటర్లాక్ వచ్చేసి జస్ట్ రిలాక్స్. అలాగే ఇప్పుడు బాడీ ఫార్వర్డింగ్ చేద్దాం. స్లోగా ఆర్చ్ బ్యాక్ చేస్తూ Five, 6, 7, 8, 9, 10. Relax. సారీ, ముఖ్యంగా ఇది సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏవైనా సర్జరీస్ ఉన్న వాళ్ళు దయచేసి చేయకుండా చూడటం చాలా మంచిది. ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. మనకి ఐబాల్ని సెంటర్లో వచ్చి కళ్ళు మొత్తం తెరిచి చూడాలి గట్టిగా. ఐస్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయాలి గట్టిగా. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. అలాగే మీకు ఐబాల్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. మనకి ఐబాల్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలాగే మన ఐబాల్ ని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్,
మనం చూపండి లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. అలాగే మన ఐబాల్ ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాం. మన కళ్ళకి చాలా చాలా మంచిది అనమాట ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. మన శరీరంలో వాక్ చేయడం వల్ల అన్నిటికీ ఏదో ఒక అవయానికి ఎక్సర్సైజ్ చేస్తాం. కళ్ళు మాత్రం కాబట్టి కళ్ళకి చాలా మంచిది ఇది. ఓకే, క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాము. 1 స్లోలీ రొటేట్ చేయాలి, నెమ్మదిగా. 2 3 స్లోగా. 4 5. అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి మళ్ళీ మనం రొటేట్ చేద్దాం. స్లోలీ రొటేట్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మనకి హెడ్ ని చెస్ట్ భాగానికి తగ్గించి అప్ అండ్ డౌన్ చేద్దాం. మనకి తల భాగాన్ని కిందకి పై చేద్దాం. ఇన్హేల్, exhale, up, inhale, exhale. ఒక 5 టైమ్స్ చేసుకుందాం మనలుగా. Exhale. 4 head up, head down. అలాగే మన రిలాక్సేషన్ కోసం కొంచెం మనకు సపోర్ట్గా ఉండడం కోసం ఈ చేతుల్ని నడుముపై వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇన్హేల్, ఎక్స్హేల్. అలాగే మనకి ఆ హెడ్ ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. Exhale, right side. Inhale, center. Exhale, left side. Inhale, center. Exhale, right side. Inhale, center. Exhale, left side. Inhale, center. Exhale, right side. Inhale, center. Left. Exhale, center. అలాగే ఇప్పుడు మనం హెడ్ ని రొటేట్ చేద్దాం. స్లోగా చేయాలి, మాత్రం తక్కువగా. అందులో మన చెస్ట్ తాకాలి, మంచిది. మన యొక్క గడ్డాన్ని చెస్ట్ తాగించి ఇన్హేల్ చేస్తూ స్లోగా exhale చేయటం. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు మన యొక్క షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాం. మన యొక్క చేతుల్ని రెండు పెట్టుకొని షోల్డర్ పైన ఉంచి ఇక కొన్ని చేతులు తాకుతూ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ డౌన్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ తగ్గించాలి. ఇంకో 5 టైమ్స్ చేసుకుందాం మనం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు అందరూ మనం చేతులు చాచి ఫింగర్స్ స్ట్రెచ్ చేద్దాం. అంటే ఎంత బాగా వేళ్ళ మధ్య గ్యాప్ వస్తే అంత బాగుంటుంది. ఇన్హేల్, చేతుల నుంచి ఇన్హేల్ చేస్తూ ఓపెన్ యువర్ ఫింగర్స్. ఎక్సేల్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఇప్పుడు మన రిస్ట్ ని రొటేట్ చేద్దాం. 1 2
మన రిస్ట్ మాత్రమే రొటేట్ అవ్వాలి, చేతులు అలా ఉండాలి, బాడీ మొత్తం చూపు నేరుగా ఉండాలి. అలాగే యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. ఓకే, జస్ట్ రిలాక్స్ స్లోలీ. ఇప్పుడు మన చేతుల్ని హిప్ పైన పెట్టుకొని హిప్ రొటేట్ చేద్దాం స్లోగా. జస్ట్ మన హిప్ మాత్రమే రొటేట్ అవ్వాలి, బాడీ మొత్తం రొటేట్ అవ్వకూడదు. జస్ట్ మన హిప్ మాత్రమే స్లోగా. 1 2 3 4. ఓకే, యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4. ఓకే, ఇప్పుడు మన నీస్ పైన మన చేతులు ఫార్మ్స్ వేసి జస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. మన చూపు మాత్రం నేరుగానే ఉండాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్. ఇప్పుడు రొటేట్ చేద్దాం అనేసి స్లోలీ క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం ఇప్పుడు మనం స్లోలీ. 1 2 3 4 5. ఓకే, నేరుగా నిల్చొని మన యొక్క లెఫ్ట్ లెగ్ ని రైట్ తీసుకొని అప్ అండ్ డౌన్ చేయాలి. ఫుట్ ని అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 4 5. అలాగే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి స్లోలీ. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు మన క్వాలిఫికేస్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో 1 2 3 4 5. అలాగే మన యొక్క లెఫ్ట్ రైట్ లెగ్ ని రైట్ నుంచి స్లోలీ అప్ అండ్ డౌన్ చేయాలి. ఫస్ట్ చూపు నేరుగా ఉంచి 1 2 3 4 5. క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి స్లోలీ. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. చేసి మన కాల్ ఫింగర్స్ ని ఓపెన్ చేసినట్టు 1 2 3 4 5. ఓకే, జస్ట్ రిలాక్స్. అందరూ కొంచెం రిలాక్స్ అవుతాం స్థితిలో తాగాస్తుంది. Just deep breathing, observe your body, just observe heartbeat. శ్వాస నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా శ్వాసను వదిలేయాలి. శ్వాస నెమ్మదిగా తీసుకొని శ్వాస నెమ్మదిగా వదిలేయాలి. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన కాళ్ళ మనం దగ్గర తీసుకొని కాళ్ళ వైపు దగ్గర తీసుకొని మన చేతులు మన శరీరం తాకుతూ చూపు నేరుగా ఉండాలి. చూపు నేరుగా ఉండి మన చేతుల్ని మన జస్ట్ ముందుకు తీసుకొని వచ్చి నమస్కార స్థితిలో ఉండాలి. నమస్కార స్థితిలో ఉంటూ స్ట్రెచ్ చేయాలి. మన చేతులు బాగా స్ట్రెచ్ చేసి ఇన్హేల్ చేస్తూ ఓపెన్ యువర్ హ్యాండ్స్. మనకి ఎంత వీలైతే అంత ఓపెన్ చేయాలి. బాగా బాడీ ఎక్స్పెండ్ అవుతుంది, లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఎక్స్హేల్ క్లోజ్.
Inhale slowly. Exhale. Pause. Inhale. Open your hands. Exhale. Close. Inhale slowly. Exhale. ఇప్పుడు మన హ్యాండ్స్ ని రొటేట్ చేద్దాం స్లోగా. ఇన్హేల్, ఎక్స్హేల్ జోన్ చేసేది, సారీ. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. అలాగే ఇప్పుడు మనం స్లోగా స్పైక్ వేస్తూ బాడీ బెండ్ ఫార్వర్డ్ చేద్దాం. సో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. Inhale and exhale. Inhale and exhale. మరొక చేతులు మన థై భాగం ఉంచుకొని రొటేట్ చేసి పైకి తీసుకుని మన థై భాగం నుంచి పైకి తీసుకుని మళ్ళీ ఇదే విధంగా బాగా చూడాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, just relax our bones till Tadasana. Okay, heel support, supports, hand support. Just relax our bone slowly. Just observe your body. Just observe your body. Just observe your heartbeat. Inhale చేస్తూ slowly inhale చేస్తూ exhale చేయాలి. Inhale చేస్తూ exhale చేయాలి. ఓకే, ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు ప్రారంభిద్దాం. ఫ్రంట్ ఆఫ్ ది మ్యాట్, మ్యాట్ ఫ్రంట్ కి రావాలి. మ్యాట్ ఫ్రంట్ వచ్చి ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యాసనం చేసినట్లయితే మన యొక్క విటమిన్ డి మన బాడీకి పుష్కలంగా అందుతుంది. మన కండరాలు బాగా బలపడతాయి. మన శరీర ఆకృతి కూడా మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా మనకి ఇంప్రూవ్ అవుతుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల. ఈ సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదంటే బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మజిల్స్ పెయిన్స్ కానీ, సివియర్ సర్జరీ ఏదైనా కానీ, లో బీపీ ఉన్న వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ దయచేసి చేయకపోవడం చాలా మంచిది. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కారాలు మనకు వచ్చిన శ్లోకం చెప్పుకుందాం. నమస్కార స్థితిలో ఉంటూ అందరూ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాస్తిన సన్నివిష్ణః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుత్రుత సంఖ్య చక్రః. ఓం మిత్రాయ నమః. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను, మీరు కొంచెం చూడండి. ఇలా మన నాభిని మన నుదిని తాగుతూ నమస్కార స్థితిలో ఉంటూ ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్ చేస్తూ పాద హస్తాసన.
యాక్చువల్ మోకాళ్ళు మనం ఇప్పుడు చేయాలి. మన కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలి. ఇన్హేల్ చేస్తూ మన రైట్ లెగ్ ని బ్యాక్ పెట్టాలి. అశ్వసంచలనాసన. ఎక్స్హేల్ చేస్తూ చతురంగ దండాసనం. ఇన్హేల్ చేస్తూ ప్లీజ్ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ చెస్ట్ డౌన్. అష్టాంగ నమస్కారం. ఇన్హేల్ చేస్తూ ఊర్ధముఖ శ్వానాసనం, భుజంగాసనం అని కూడా అంటారు. అలాగే ఇన్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసనం, పర్వతాసనం కూడా అంటారు. ఎక్స్హేల్ చేస్తూ మనం ఏ లెక్కన అయితే తీసుకెళ్ళామో బ్యాక్ కి అదే లెక్కన ఫ్రంట్ తీసుకురావాలి. అశ్వసంచలనాసనం. ఇన్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం, ప్రాణాయామాసనం. ఓం రావాయే నమః, ఓం రావాయే నమః. ఇప్పుడు అందరూ చేద్దాం. నమస్కారస్తూ ఉంటూ ఇన్హేల్, హస్త ఉత్తానాసనం. ఎక్స్హేల్, పాదహస్తాసనం. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్దాం. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ చతురంగ దండాసనం. ఇది కర్ర మాదిరి ఉండాలన్నమాట. దండ అంటే కర్ర, కర్రలా ఉండాలి. క్రాస్ గా కర్ర ఉండాలి. చతురంగ దండాసనం. నడుము కిందకి వాళ్ళు. ఇన్హేల్, knees down, exhale, chest down. అష్టాంగ నమస్కారం. ఇన్హేల్, ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎక్స్హేల్, అధోముఖ శ్వానాసన. ఇన్హేల్, అశ్వ సంచలనాసనం. మన కాలు ఎడం కాళ్ళని ఉదయం ముందు తీసుకురావాలి. ఎక్స్హేల్, పాదహస్తాసనం. ఇన్హేల్, హస్త ఉత్తరాసనం. నమస్కారం. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్, హస్త ఉత్తరాసనం. ఎక్స్హేల్, పాదహస్తాసనం. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్తూ అశ్వ సంచలనాసనం. ఎక్స్హేల్, చతురంగ దండాసనం. ఇన్హేల్ చేస్తూ knees down, chest down. ఎక్స్హేల్, అష్టాంగ నమస్కారం. ఎక్స్హేల్ చేస్తూ ఊర్ధ్వముఖ శ్వానాసనం, భుజంగాసనం. ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసనం. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకొచ్చి అశ్వ సంచలనాసనం. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం. ఓం రావాయే నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ
మన లెఫ్ట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఎక్సలేట్ చేస్తూ చతురంగ దండాసనం. ఇన్హేల్ knees down, exhale chest down. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వాసాసనం. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ తీసుకోవాలి, అశ్వసంచలనాసనం. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్థానాసనం. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, లేదంటే చేయలేని వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓం ఖగాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్థానాసనం. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం. ఎక్స్హేల్ చేస్తూ చతురంగ దండాసనం. ఇన్హేల్ చేస్తూ knees down, chest down. ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసనం. ఎక్స్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్థానాసనం. ఓం పూష్ణవే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచేయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు పల్స్ చేసిన ఇన్హేల్ నమస్కారంలో ఉంది. ఇన్హేల్ చేస్తూ స్లోలీ హస్త ఉత్థానాసనం ఒక 5 times. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ లెగ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ చతురంగ దండాసనం. ఇన్హేల్ చేస్తూ knees down, chest down. ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. ఎక్స్హేల్ చేస్తూ పర్వతాసనం. ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం. మెడ పైకి చూడాల్సి. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్థానాసనం. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. నమస్కారం. ఇప్పుడు ఫలశ్రుతి చెప్తున్నాం. ఓం ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. Just relax position to just hit Tadasana. Heels apart, legs apart, toes apart. మన చేతులు దూరం తీసుకున్నాం కొంచెం శరీరానికి. Just relax your body.
Just observe your body. Observe your heartbeat. Deep inhale చేద్దాం. Exhale చేస్తూ slow inhale చేయండి. Exhale చేయండి. శ్వాసను నెమ్మదిగా పీల్చుకోండి. రిలాక్స్. నెమ్మదిగా వదిలేయండి. Just relax. Relax your body. ఇప్పుడు మనం ఆసనాలకు వెళ్దాం. ముందుగా అర్ధకటి చక్రాసనం. అర్ధకటి చక్రాసనం స్థితి తాడాసనం నుంచి స్థితి తాడాసనంలోకి పోతాము. మన కాలు రెండు దగ్గర పెట్టుకోవాలి. మడాల దగ్గర ఉంచుకోవాలి. హీల్స్ అండ్ టోస్ మన చేతి బాగా మన శరీరానికి తగ్గుతూ చూపు నేరుగా ఉండాలి. ఓకే, ఈ అర్ధకటి చక్రాసనం వల్ల మన వెన్నెముక స్ట్రెంత్ అవుతుంది. వెన్న భాగం బాగా స్ట్రెంత్ పెడుతుంది. పోస్ట్ బాగా డెవలప్ అవుతుంది. తర్వాత మనకి కొలెస్ట్రాల్ ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ కొవ్వు బర్న్ అవుతుంది అనమాట. ఇది కాన్సన్ట్రేషన్ బాగా అవుతుంది. ఎవరైతే చేయకూడదంటే హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, హై సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, లో బీపీ ఉన్న వాళ్ళు దయచేసి చేయకూడదు. ఏదైనా నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఏదైనా సపోర్ట్ తీసుకొని ఈ యొక్క ఆసనాన్ని అర్ధకటి చక్రాసనం చేయొచ్చు. ఓకే, ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ ని జస్ట్ మన షోల్డర్ తీసుకురావాలి. ఎక్సేల్ చేస్తూ ఫార్మ్ అవుట్. ఇన్హేల్ చేస్తూ మనసు తీసుకురావాలి. ఎక్సేల్ చేస్తూ జస్ట్ బెండ్ లిటిల్ బిట్ అవుతూ ఒక 5 కౌంట్ చెప్తున్నాం. 1 2 3 4 5. Inhale చేస్తూ come back. Exhale చేస్తూ calm down. Inhale చేస్తూ calm rotate. Exhale చేస్తూ calm down. అలాగే మనకి లెఫ్ట్ హ్యాండ్ మనం చేద్దాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్. ఎక్సేల్ చేస్తూ ఫార్మ్ రొటేట్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్. ఎక్సేల్ చేస్తూ జస్ట్ బెండ్ అవ్వాలి. స్లోలీ బెండ్ అవుతూ పూర్ణ స్థితిలో ఉండి మనం పూర్ణ స్థితిలో ఉండి ఒక 5 కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5. స్లోగా చేయాలి. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ calm down. Exhale చేస్తూ calm down. Okay, just relax. Heels together. Heels up. Heels support. Toes support. Hands support. Just slow. Just relax over. Just relax your body. ఇప్పుడు వృక్షాసనం వేస్తున్నాం. మన కాళ్ళ దగ్గరికి రెండు పెట్టుకొని, కాళ్ళు మన దగ్గర పెట్టుకొని, కాళ్ళ పట్ల రెండు తాకుతూ మన శరీరాన్ని చేతులు రెండు ఇలా తాకుతూ ఉండాలి. చూపు నేరుగా ఉండాలి. ఈ వృక్షాసనం చేయడం వల్ల పోస్టర్ బాగా డెవలప్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అంటే రక్త ప్రసరణ బాగుంటుంది. ఇది ఎవరు చేయకూడదంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, లో బీపీ ఉన్న వాళ్ళు కానీ, సర్జరీ నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి చేయకూడదు. జస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా జస్ట్ వాల్ సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. మన యొక్క లెగ్ ని థై స్టాప్ లో పెట్టుకున్నాం. స్లోలీ మన యొక్క కాళ్ళు తీసుకుని మన థై పైన పెట్టుకోండి. మన చేతులు ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్ తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ ఫార్మ్స్ రొటేట్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ నమస్కారం పైన.
మన చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి పైకి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ ఫార్మ్స్ రొటేట్ చేయాలి. ఇన్హేల్, మన కాల్ని స్లోగా పెట్టుకుంటాం, కౌంట్ వచ్చేద్దాం ఇప్పుడు. అలాగే మన రైట్ లెగ్ ని తీసుకొని మన థై చివరి భాగం పెట్టుకోవాలి. థై ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది పెట్టుకోవాలి. స్లోలీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ చేస్తూ కాన్సంట్రేట్. ఇన్హేల్ చేస్తూ స్టార్ట్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Slow inhale చేస్తూ exhale చేస్తూ forms inhale చేస్తూ hands down, slow connect on చేస్తూ just relax position పడాలి. all the చేతులు పెట్టుకొని just relax అవ్వాలి. ఇప్పుడు మనం సిట్టింగ్ పోజ్ లో ఒక 2 ఆసనాలు చేద్దాం. స్థితిల దండాసనంలో 2 ఆసనాలు చేద్దాం. వృష్టాసనం, స్థితి దండాసనం ఉంటాం. ఇప్పుడు స్థితి దండాసనం పోతాం. అంటే కాలు 2 దగ్గర తీసుకొని మన చేతులు మన స్పైన్ నిటారుగా ఉంచాలి, చూపు నేరుగా ఉండాలి. తీసుకొని ఇప్పుడు వృష్టాసనం చేద్దాం. వృష్టాసనం ఎవరు చేయకూడదంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కానీ ఐబీపీ ఉన్న వాళ్ళని దయచేసి చేయకూడదు. వృష్టాసనం చేయడం వల్ల మన లోవర్ బ్యాక్ పెయిన్, లోవర్ అంటే మన వెన్నుముక బాగా బలపడుతుంది. అలాగే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అంటే వెల్కమ్ టు వజ్రాసనం. వజ్రాసన స్థితిలోకి వచ్చి మనం వృష్టాసనం చేయాలి. రైట్ లెగ్ ని స్లోగా మన రైట్ లెగ్ ని మనం అటాక్స్ కింద పెట్టుకోవాలి. అలాగే లెఫ్ట్ లెగ్ ని కూడా అటాక్స్ కింద పెట్టుకొని వజ్రాసన స్థితిలో ఉండి మోకాలు పైన తెచ్చుకొని మన యొక్క హ్యాండ్స్ ని హిప్ దగ్గర పెట్టుకోవాలి. హిప్ దగ్గర పెట్టుకొని చూపు నేరు చూస్తూ సపోర్ట్ చేసుకొని జస్ట్ మన హిప్ మాత్రం జస్ట్ ముందుకు వెళ్ళాలి. స్లోలీ ఆర్చ్ బ్యాక్, స్లోగా బ్యాక్ పూర్ణ స్థితిలో ఉంటూ ఒక 5 కౌంట్ చేసుకున్నాం. 1 2 3 4 5. స్లోలీ మన చేతుల్ని నేరుగా తీసేసి ఇన్హేల్ చేస్తూ జస్ట్ డౌన్ వజ్రాసనం స్థితిలో ఉంటూ ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. శశాంకాసనం చేయడం వల్ల మన యొక్క వెన్నుముక బాగా స్ట్రెంథనింగ్ అవుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. ఎవరు చేయకూడదు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, నీ పెయిన్స్ ఉన్న హై బీపీ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు దయచేసి చేయకూడదు. శశాంకాసనం చేద్దాం. కౌంటర్ పోజ్ గా వృష్టాసనానికి కౌంటర్ పోజ్ గా మనం శశాంకాసనం చేద్దాం. హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఎక్స్హేల్ చేస్తూ ఫార్మ్ రొటేట్స్. ఇన్హేల్ చేస్తూ చేతి తీసుకుని అలాగే స్లోగా మన నుదుటిని నేల తాకాలి. మన బటక్స్ కూడా మన బటక్స్ ని మన పాదాలు తాకాలి. అదులుతూ ఉంటూ స్లోగా ఇన్హేల్ చేస్తూ 1
2, 3, 4, 5, 6, 7. Let's move. Slow. Inhale, slow. Exhale, slow, hands down. Exhale, slow, palms. Rotate your palms down. Say. ఇప్పుడు మనం సుఖాన్ స్థితిలో ఉండి రెండు ఆసనాలు చేద్దాం. అమృతాసనం. ఈ సుఖాన్ స్థితిలో రెండు చేస్తున్నాం. ఉత్తాన పాదాసనం. ఉత్తాన పాదాసనం వల్ల మన లోవర్ బ్యాక్ బాగా స్ట్రెంథనింగ్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇది సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ఉన్న వాళ్ళు దయచేసి చేయకూడదు. ఇప్పుడు మనం సుఖాన్ స్థితిలో ఉంటాం. అమృతాసనం నుంచి సుఖాన్ స్థితిలోకి వెళ్ళాలి. కనిపిస్తుంది. అమృతాసనం నుంచి సుఖాన్ స్థితి చెప్తాం. మన చేతులు రెండు దగ్గర తీసుకొచ్చి మన కాల్స్ రెండు దగ్గర చేసుకోవాలి. ఉండాలి చేస్తూ 40 degrees మన చేతి మన కాళ్ళు రెండు అప్ చేయాలి. 40 degrees మెల్లగా అప్ చేసి కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5. చేయలేని వారు ఒక కాళ్ళని నెమ్మదిగా లేపుతూ చేయొచ్చు. అలాగే స్లోలీ డౌన్ చేద్దాము. మన చేతిని ఇన్హేల్ చేస్తూ బ్యాక్ డౌన్ అమృతాసనం చేద్దాం. దీనికి కౌంటర్ ఫోర్స్ సేతుబంధాసనం. సేతుబంధాసనం చేయటం వల్ల నడుము నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నిజంగా ఔషధంలో పనిచేస్తుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి డైజెషన్ బాగా పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఇది నడుము సివియర్ బ్యాక్ పెయిన్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి చేయకపోవడం చాలా మంచిది. ఇప్పుడు సేతుబంధాసనం అంటే బ్రిడ్జాసనం. ఇప్పుడు మనం అమృతాసనం నుంచి సుఖాన్ స్థితికి వెళ్తూ ఓకే ఇన్హేల్ మన చేతుల్ని మన బాడీ పక్కన తీసుకురావాలి. మన లెగ్స్ రెండుని మన బటక్స్ దగ్గర తీసుకురావాలి. స్లోలీ మన యొక్క కాలి మడాన్ని మన చేతులతో పట్టుకోలేని వాళ్ళు మ్యాట్లు పట్టుకోవచ్చు. పాసిబుల్ ఉన్న వాళ్ళు మాత్రం మన కాలి మడాన్ని తాకుతూ జస్ట్ అప్ 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 స్లోలీ అప్ చేస్తూ అప్ చేయాలి. స్లోలీ 1, 2, 3, 4, 5. Just slowly డౌన్ చేయాలి. స్లో చేస్తూ మన కాలు రెండు అలాగే అమృతాసనం జస్ట్ రిలాక్స్. Just relax your body. Just observe your body. Slowly observe your body. ఇప్పుడు మనం మరికొన్ని ఆసనాలు మకరాసనం చేద్దాం. మకరాసన స్థితిలో భుజంగాసనం చేద్దాం. మకరాసన స్థితిలో ఉంటూ భుజంగాసనం చేయాలి. భుజంగాసనం వల్ల భుజంగాసనం ఎవరు చేయకూడదంటే బ్యాక్ పెయిన్ అధికంగా ఉన్న వాళ్ళు చేయకూడదు. వాళ్ళని తల తిరుగుతున్నట్లయితే వాళ్ళు చేయకూడదు. ఈ భుజంగాసనం వల్ల డైజెషన్ బాగా మెరుగుపడుతుంది.
తర్వాత మనలో బ్యాక్ అంటే స్ట్రెంథనింగ్ అవుతుంది, మన వెన్నుముక బాగా స్ట్రెంథన్ అవుతుంది ఈ భుజంగాసనం చేయడం వల్ల. సో లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది స్ట్రెచ్ ఎలా స్ట్రెచ్ చేయడం వల్ల వెనక్కి. ఓకే, ఇప్పుడు మకరాసనం నుంచి జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో హ్యాండ్స్ మన బాడీ తీసుకొచ్చి సో పైకి చూడాలి. మన మన చేతులు రెండు జస్ట్ బెండ్ అవ్వాలి, బెండ్ అయ్యి పైకి చూడాలి. 1 2 3 4 5 స్లోగా డౌన్ చేతులు రెండు వేసుకొని మళ్ళీ రిలాక్స్. సారీ, చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు రిలాక్స్ అవుతుంది, జస్ట్ రిలాక్స్. మకరాసనంలో ఉంటుంది. ఇప్పుడు శలభాసనం చేద్దాం, రెండో స్థితి శలభాసనం. దీన్ని మనం మన చేతులు రెండు ఇలా చేసుకొని మన చేతులు రెండుని మన థైస్ కిందకి పూర్తిగా పెట్టుకుని మన చేతులు రెండు బాగా పెట్టుకొని హ్యాండ్స్ ని చేతులు 40 degrees పైకి లేదు, కాలు నిటారుగా ఉండాలి, మన ముందుకు తాగాలి. డౌన్ చేస్తూ స్లోలీ డౌన్ చేస్తూ మన చేతులు తీసుకొచ్చేది. అలాగే మకరాస్థితిలో క్రోకోడైల్ పొజిషన్, రిలాక్స్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు మనం అమృతాసనం లేదా శవాసనం పొజిషన్ పెడతాం. రిలాక్సేషన్ పొజిషన్. స్లోలీ కాలు దూరంగా పెట్టుకొని కాళ్ళని మనకి కాలు మడాన్ని వాచ్ చేసేది, కొలాప్స్ చేయాలి. చేతులు రెండు దూరంగా ఉండదు, మెడ చిన్నట్లు పెట్టుకొని జస్ట్ రిలాక్స్ అవుతాం. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మజిల్స్, రిలాక్స్ యువర్ abdominals, relax your mind, relax your legs, relax your thighs, relax your back, lower back, relax your lower abs, relax your hands, relax your chest, relax, relax. Just observe your body. Slowly observe your body. Relax. Just relax. Relax. ఇప్పుడు అమృతాసనం నుంచి
పైకి లేచేటప్పుడు మన ఎడమ కాలుని మడత పెట్టి కాస్త హోల్డ్ చేసుకుని రైట్కి తిరుగుతూ స్లోగా ఇలా లేవాలి. స్లోగా లేచి నాడి శుద్ధి ప్రాణాయామం చేద్దాం. నాడి శుద్ధి ప్రాణాయామం అందరూ పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో మీకు కంఫర్టబుల్ ఏ ఆసనం అయితే ఆసనం స్థితిలో కూర్చొని ఈ నాడి శుద్ధి ప్రాణాయామం వల్ల మనకి ఆలోచన నియంత్రణ చేయగలం. మన లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ బాగా పెరుగుతుంది. మన యొక్క నాడీస్ అంటే మన నర్వ్స్ బాగా బలపడతాయి నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల. తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం. ఇది అందరూ ఎవరైనా చేయవచ్చు. మాక్సిమం అందరూ ఎవరైనా చేయవచ్చు ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇప్పుడు మన ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచి మన కుడి చేతిని బొటన వేలు పక్కన ఉన్నటువంటి 2 వేలు ముడిచేసి 2 వేలు తెచ్చి ఇలా ఉంచేసి మొదటిగా నేను చేస్తాను. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మన బొటన వేలుతో రైట్ నాసిల్ని క్లోజ్ చేయాలి. రైట్ నాసిల్ క్లోజ్ చేసి డీప్లీ ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ నాసిల్తో ఇన్హేల్ చేస్తూ మన యొక్క చెలికలకు చూపులతో ఇన్హేల్ చేస్తూ మన లెఫ్ట్ నాసిల్ క్లోజ్ చేసి ఎక్సేల్ చేయాలి. రైట్ నాసిల్తో స్లోలీ ఎక్సేల్ చేయాలి. రైట్ నాసిల్తో స్లోలీ ఎక్సేల్ చేస్తూ అదే రైట్ నాసిల్తో ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ మన బొటన వేలుతో రైట్ నాసిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాసిల్తో రిలీజ్ చేయాలి. స్లోగా ఎక్సేల్ చేయాలి. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం ఒక రౌండ్ అనమాట. ఇప్పుడు అందరం చేద్దాం. ఓకే, మన రైట్ నాసిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ డీప్, close the left nostrils, exhale right nostril, slowly inhale right nostril, slowly exhale left nostril. ఇది రోజువారీ మనం తప్పకుండా చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. కనీసం 5 నుంచి 10 నిమిషాలు చేయగలిగితే చాలా మంచిది మన యొక్క ఆరోగ్యానికి. ఇన్హేల్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్స్హేల్ రైట్ నాస్ట్రిల్. స్లోగా చేయాలి. ఇన్హేల్ రైట్ నాస్ట్రిల్, close right nostril, exhale left nostril. Inhale చేసి స్లోగా లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఎక్సేల్ చేయాలి రైట్ నాస్ట్రిల్ తో. ఇది మాత్రం తప్పకుండా స్లోగా చేయాలి అందరూ. ఇన్హేల్ చేస్తూ slowly close your right nostril, exhale left nostril. Okay, just relax your body. Just relax. Normal breath is long. Inhale, exhale, inhale, and exhale. ఇప్పుడు నమస్కార స్థితిలో ఉంటూ మనం శాంతి మంత్రం చెప్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు,
మా ఖచ్చిత్ దుఃఖ భాగ్ భవే. ఓం శాంతి శాంతి శాంతి. మన యొక్క కుడి చేతిని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని తీసుకొని గ్రాటిట్యూడ్ పలుకుతున్నాం. అందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్. Gratitude my universe, gratitude my parents, gratitude my gurus, gratitude my teachers. Inhale చేస్తూ అడాప్ట్ చేస్తూ మన యొక్క ఫార్మ్స్ ని మన చేతుల్ని రెండు తీసుకొచ్చి బాగా రఫ్ చేయాలి. బాగా రఫ్ చేస్తూ ఈ యొక్క వామ్ ని మన యొక్క కళ్ళ పైన, చీక్స్ పైన స్లోగా మరొకసారి రఫ్ చేస్తూ మన శరీరం మొత్తం అలా స్లోగా టాక్ టు స్లోలీ బ్యాక్ టచ్ చేసుకుంటూ థైస్, లెగ్స్ తీసుకుంటూ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. మీ యొక్క అందమైన చిరునవ్వుతో మన చేతులు అరిచేతులు చూసుకోవాలి. నమస్తే అండి, నమస్తే నమస్తే ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. నమస్తే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా నేర్పించారు సార్. మాకు ధన్యవాదాలు సార్. నమస్తే సార్, హ్యాపీ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, చాలా చక్కగా చెప్పారు. మంచిగా, చాలా నీట్ గా బాగుంది సార్ క్లాసు. థ్యాంక్ యూ.